ఓల్డ్ ఆల్వాల్ అంబేద్కర్ నగర్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం మరియు వజ్రా ఎంక్లేవ్ మధ్య నెలకొన్న స్థల వివాదం హైడ్రా ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు కంచె వేయడానికి వచ్చారు. దీంతో అంబేద్కర్ నగర్ కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ సమక్షంలో పరిష్కరించే మార్గం ఉన్నదని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు తెలిపారు. 30 ఏళ్ల కిందట భూమి యాజమాని హరినాథరావు 2000 పైచిలకు గజాల స్థలమును పార్కు కోసం ఇచ్చారని, 1986లో భవనం కోసం పిల్లర్లు కూడా వేశామని, అప్పుడు లేని ఈ స్థలం తగాదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని హైడ్రా సిబ్బందిని నిలదీయడం జరిగిందన్నారు. అంబేద్కర్ కాలనీ వాసులు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలనే ఎన్నికైన వజ్రా ఎంక్లేవ్ కాలనీ నూతన కమిటీ వాళ్లు ఈ స్థలంను కబ్జా చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఎల్ యాదగిరి, దారయ్యలు, నాగమయ్య, ఢిల్లీ పరమేష్, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని అంబేద్కర్ యోజన సంఘానికి లిఖిత పూర్వకంగా ఇచ్చినారు. మేము ఆ రోజు అంబేద్కర్ నగర్ దగ్గర ఈ స్థలం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మాకు పోవడానికి రావడానికి ఇబ్బంది ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, రోడ్డు లేదు, కరెంటు లేదు, ఇక్కడ పేదవాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి అంబేద్కర్ యోజన సంఘం అందరూ కలిసి 369 ఇళ్ళు 1000 కుటుంబాలతోటి ఆ రోజు వినతి పెట్టుకొని హరినాథ్ గారు ఇచ్చిన జాగా ఇది. సుయాన 1996 నాటే మన గిఫ్ట్ చేసి సంఘానికి భవిష్యత్ తరానికి అంబేద్కర్ నగర్లో చదువు, విద్య, ఆరోగ్యం రీత్యా అందరు చదువుకోవాలని ఆలోచన ఇచ్చిన జాగను ఈ రోజు కొంతమంది వ్యక్తులు పేరు చెప్పంగానే ఎస్సీ ఎస్టీ బీసీల మీద దౌర్జన్యంగా కక్ష సాధింతో అనేకమైన రూపాయి జమ చేసుకొని ఇక పిల్లలు చేసుకొని అంబేద్కర్ సంఘాన్ని స్థాపించిన తర్వాత 2001 నాడ సంక్షేమ సంఘం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ హోదాలు వచ్చి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫారాన్ని నిర్మాణం చేశారు. అప్పుడున్న జీవగన్ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ అనేకమైన 26 జనవరి సంక్షేమ కార్యక్రమాన్ని చేశారు. అదే కాకుండా ఎంఓఓ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ యంత్రాంగం వచ్చి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది, అంబేద్కర్ ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి ఏ లిఖితపూర్వకంగా కొన్న జాగా ఇది గవర్నమెంట్ జాగా కాదు, పార్క్ జాగా కాదు, ఇది అతను కొన్న జాగా. ఆ రోజు 1982 పట్టణాతో కొన్న జాగా సుయాన మామూలు మనుషులు గారు అంతా చదువుకున్నారు, చైర్మన్లు ఉన్నారు, పీజీఆర్ కార్మికులు ఇస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఈ ల్యాండ్ ఓనర్ అయినటువంటి రెడ్డిలతో మాట్లాడినాం మేము. తర్వాత ఈ ల్యాండ్ కొన్న కామాక్షి గారిని కూడా ఇక్కడ పిలిపించి హైడ్రా అధికారుల ముందు మాట్లాడించినాము. మీ ప్రెస్ కూడా ఆమె మాట్లాడింది. మరి ఏ విధంగా ఈ ల్యాండ్ మాకు అంబేద్కర్ యోజన సంఘానికి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, దానం ఇచ్చిందా లేకుంటే ల్యాండ్ బదులు ల్యాండ్ ఇచ్చిండ్రా, ఆమె క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. మరి మాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన సంగతి వాస్తవమే. మేము పేదలు కాబట్టి మా 300 పైచిలకు ఉన్న ఇండ్లు అందరూ లేబరు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా మేము ఇక్కడ 6 పిల్లర్లు వేయడం జరిగింది 96లో. అయినా మేము లీగల్గా చేయడానికి దీన్ని నోటరీ చేయించినాము. మళ్ళీ తర్వాత వాల్యుయేషన్ సర్టిఫికేట్ చేయించినాము. ఉన్నత అధికారులకు సీఎం వరకు కూడా కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ వినతి పత్రాలు సమర్పించినాము.